వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే మెథడ్ లోడింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం జావాలో. సో చాలా చిన్న కాన్సెప్ట్, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఫస్ట్ అయితే ఆన్లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ మనమైతే ఒక ఏఐ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ లింక్ అని, దాన్ని రిజిస్టర్ అయ్యే లింక్ అని, అన్స్టాప్ది రిజిస్టర్ అయిపోండి. ఓకే, సో మెయిన్గా వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, సో ఫస్ట్ ఒక నిమిషం పేజ్ రీఫ్రెష్ చేద్దాం. లైక్ చిన్న అప్డేట్ చేసినట్టున్నారు పేజ్ అనేది, సో కొంచెం ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే ఓకే నార్మల్గా పెట్టుకుందాం. ఓకే, సో తీసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి, ఒక మెథడ్ని క్రియేట్ చేయడానికి ఎలా చేసామో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందు మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం. మనకు రివిజన్ అయినట్టు ఉంటుంది, ఒక మెథడ్ రాసినట్టు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఇక్కడ కాదు, మనం మెథడ్స్ ఎక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం మనం. సో మెథడ్ ఓవర్లోడింగ్. సో మనం మెథడ్ ఎలా రాస్తాం నార్మల్గా, సో స్టాటిక్ అనే కీవర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈ స్టాటిక్ ఎవరి కోసం రాస్తారో నా కోసం రాస్తారని ప్రీవియస్లో మాట్లాడుకున్నాం. సో మీరైతే రాసేసేయండి ఇలాగా, స్టాటిక్ అనేది మెథడ్ ముందర రాస్తారని. బట్ స్టాటిక్ కీవర్డ్ గురించి నేను ఊప్స్ కాన్సెప్ట్లో చెప్తాను, చాలా సింపుల్ స్టాటిక్ గురించి కూడా. బట్ మనకి ఇంతవరకు క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్స్ అని మనకు తెలియదు, కాబట్టి ఈ స్టాటిక్ కీవర్డ్ మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఇది నా కోసం రాస్తున్నారని రాసేసేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాటిక్ కీవర్డ్ గురించి వచ్చే క్లాసెస్లో. ఓకే, సో స్టాటిక్ కీవర్డ్ రాశారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం చేద్దామంటే వాయిడే రాద్దాం. ఓకే, సో వాయిడ్ రాద్దాము. సో వాయిడ్ అంటే ఏంటో చూసాం. సో వాయిడ్ అంటే ఏంటి, బేసిక్గా నువ్వు నేనేం రిటర్న్ ఇవ్వకూడదు అనుకున్నా, నీకు అమౌంట్ ఇవ్వకూడదు అనుకున్నా, ఓన్లీ నీకు చూపిద్దాం అనుకున్నా. లైక్ ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు అంటే లైక్ నెట్ఫ్లిక్స్ అకౌంట్ తీసుకో. సో నెట్ఫ్లిక్స్ అకౌంట్లో నీకు మూవీ చూడడానికి ఇచ్చాను అంతే, నా లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది నీకు ఇవ్వలేదు, సేమ్ అంతే. సో నువ్వు వాయిడ్ పెట్టుకోకుండా లైక్ ఎనీ డేటా టైప్ పెట్టావంటే నా లాగిన్ క్రెడెన్షియల్స్ నీకు ఇచ్చినట్లా. ఓకే, లేదు నేను డేటా టైప్ పెట్టుకుండా ఓన్లీ వాయిడ్ పెట్టానంటే ఓకే తీసుకో, నా మొబైల్ తీసుకో, నా మొబైల్లో మూవీ చూసి మళ్ళీ నా మొబైల్ నాకు ఇచ్చేసి అని నేను చెప్తున్నట్లా. నేను నీకు ఏమి క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వలేదు, ఓకే నీ మొబైల్లో లాగిన్ చేసుకో అని. ఓకే, సో అందుకు సో క్లియర్గా అర్థమైంది కదా. రిటర్న్ స్టేట్మెంట్ జెరా టైప్ రాస్తే నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి, వాయిడ్ రాస్తే నువ్వేం రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను అంతే. అండ్ స్టాటిక్ వాయిడ్ రాసి ఇప్పుడు మెథడ్ పేరు రాయాలి. లైక్ ఇంతకు ముందర యాడ్ తీసుకున్నాం కదా, లైక్ ఇప్పుడు మల్టిప్లై తీసుకున్నాం. ఓకే, ఎందుకో మీకు చెప్తాను. సో మల్టిప్లై వద్దులే, లైక్ యాడ్ తీసుకుందాం, సింపుల్గా ఉంటుంది. ఓకే, సో దీంట్లో 2 వేరియబుల్స్ లైక్ ఇంట్ ఏ ఇంట్ బి. సో ఇలా రాసేసాము. ఫ్లోర్ బ్రేసెస్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం వాయిడే కాబట్టి మనం ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, రిటర్న్ చేసినా కూడా నీకు ఎర్రర్ వస్తుంది. సో మనమైతే ప్రింట్ చేసుకుందాం దీంట్ లోపల. సో ప్రింట్ ln a+b. సో ఇదే కదా మెథడ్ రాసే విధానం ఇదే. ఓకే, సో ఇప్పుడు మెయిన్ మెథడ్లో మనం ఆ మెథడ్ని కాల్ చేద్దాం. ఎలాగా, యాడ్ అని పెట్టేసి సింపుల్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ అయితే పంపించాలి. మనం ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి ప్రీవియస్ వీడియోలో చూసాం. సో మనం మెథడ్ డిక్లేర్ చేస్తున్నప్పుడు అంటే మెథడ్ రాస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇస్తాం కదా మనకి ఏమేమి వాల్యూస్ కావాలని, సో దాన్ని పారామీటర్స్ అంటారు. ఎప్పుడైతే మనం మెథడ్ కాల్ చేసినప్పుడు మనం కొన్ని వాల్యూస్ పంపిస్తాం, దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు సింపుల్గా. అంతకుమించి ఇంకా మైండ్లో ఏం పెట్టుకోవద్దని మీరు. ఓకే, సో 10+20 సారీ నేను 10+20 అని పంపిస్తున్నా, కామ పెట్టాలి, సపరేట్ వాల్యూస్గా పంపిస్తున్నాం. యాడ్ అనేది వాడు చూసుకుంటాడు. సో నేను ఇప్పుడు రన్ చేశానంటే నాకు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది, లైక్ 30 వస్తుంది. వచ్చిందా, 30 వచ్చింది. సో ఇన్ కేస్ ఇప్పుడే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎందుకు మెథడ్ ఓవర్లోడింగ్ వచ్చింది అనేది ఇప్పుడు చూడాలి కదా, మనం చూద్దాం. సో 10,20 ఉంది. ఇన్ కేస్ నాలాంటి మైండ్ అనమాట, నాలాంటి మైండ్ ఉండేవాడు ఏం చేస్తాడంటే లైక్ 10,20 ఉంది. సో నేనేం చేస్తానంటే 30 అనేది కూడా పంపిస్తాను. అంటే నేను 3 ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తాను. నాకు ఎక్స్పెక్టెడ్ ఏంటి, నాకు 2 నెంబర్స్ పంపించరా చాలు అన్నది. బట్ నేనేం చేశాను 3 నెంబర్స్ని పంపిస్తాను. సో అప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. లైక్ చూడొచ్చు నాకు ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏంటో చూసామంటే మనం లైక్ ఎర్రర్ మెథడ్ యాడ్ ఇన్ క్లాస్ మెయిన్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్. ఓకే, అంత బాగానే ఉంది. బట్ అక్కడ మెథడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది 2
2 వాల్యూస్ ఇవ్వయ్యా నాకు, ఇంటీజర్స్ 2 ఇంటీజర్లు ఇవ్వు సరిపోతుంది నాకు అంటున్నాడు. బట్ ఈయన ఏం చేస్తున్నాడు, 3 నెంబర్స్ని పంపిస్తున్నాడు. సో అది పెట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు ఛార్జింగ్ అది 100% ఉంది, బట్ నేను 200% పెడతానని నేను 2-3 అవర్స్ 100% అయినా కూడా మొబైల్కి పెడితే ఏం చేస్తుంది, ఏం చేయదు. ఇప్పుడు నా కొత్త మొబైల్స్లో కొత్త ఫీచర్స్ ఏంటంటే 100% అయితేనే ఛార్జింగ్ అనేది ఆగిపోతుంది, ఛార్జింగ్ తీసుకోదు. సో అలాగే ఇది కూడా నాకు ఇచ్చిన స్టోరేజ్ ఇంతే, నాకు 2 వాల్యూలే పర్మిషన్ ఉంది, 3rd వాల్యూ పర్మిషన్ లేదని చెప్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఎలా, యూజర్కి 3 నెంబర్స్ ఒక్క అడిషన్ కావాలి. బట్ అక్కడేంటి ఇంట్ ఏ ఇంట్ బి అనే ఉంది, అంటే 2 వాల్యూస్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నది. సో దీనికి ఒక్కటే సొల్యూషన్ ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం మనం. సో ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్, ఇంతకుముందు ఎలా రాసానో సేమ్ నేను చెప్తాను మీకు. సింపుల్, నేను ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఆ మెథడ్ కింద నేను ఏం చేస్తానంటే, సో స్టాటిక్ వాయిడ్ యాడ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ మెథడ్ చూసారా, యాడ్ అనేది సేమ్ చేస్తాను, ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి. ఇంకేం చేస్తాను, ప్రింట్ చేస్తా దీన్ని. నేను ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. INTLN println ఇంట్ a ప్లస్ బి ప్లస్ సి. సో ఏంటి బ్రో, సేమ్ మెథడ్ చేస్తే నీకు ఎర్రర్ వస్తుంది కదంటే, ఎస్ వేరే లాంగ్వేజెస్లో మేబీ రావచ్చు, బట్ దీంట్లో అయితే అది లేదు. నాకు వేరే లాంగ్వేజెస్లో నాకు ఐడియా లేదు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉందో లేదో, బట్ జావాలో అయితే ప్రజెంట్ ఉంది, అది నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం ఈ మెథడ్ అనేది మనకు లేకుంటుందో అప్పుడు ఈ మెథడ్ని పిలిస్తే ఇక్కడికి వస్తుంది అది. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే 2 పారామీటర్సే ఉన్నాయి కదా, అయితే ఎందుకు 3 పంపిస్తున్నాడు, 3 వాల్యూస్ పంపిస్తున్నాడు నాకే అని ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఇది మెన్షన్ చేస్తామో దీన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సింపుల్గా ఏంటంటే, సేమ్ డేటా టైప్, సేమ్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ అంటే మళ్ళీ మీరు వేరే వాడు అనుకున్నారు, ఇవే ఈ పారామీటర్స్. సో సేమ్ ఉండాలన్నమాట. లైక్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ కాదు, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, డేటా టైప్ కూడా సేమ్ ఉండాలి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో సింపుల్గా మీకు ఏం చేస్తానంటే, లైక్ దీంట్లో సెర్చ్ చేద్దాం, మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ జావా. సో రన్ చేసి ఇక్కడ కొంచెం డెఫినేషన్ అది చూసారంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో ఏమి ఇచ్చాడు, మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ జావా ఈజ్ ఎ ఫీచర్ దట్ అలోస్ ఏ క్లాస్ టు హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, ఇది ఒక జావాలో ఫ్యూచర్ అనమాట. ఏంటది, హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ఎగ్జాక్ట్ సేమ్ నేమ్. ఇప్పుడు మనం చేసాం ఎగ్జాంపుల్గా యాడ్ చేసినాం. ఓకే, సో ఈ యాడ్ అనేది ఏంటి, 2 మెథడ్స్, ఒకే మెథడే సేమ్ నేమ్ ఉంది, ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది, అది 2 మెథడ్స్ క్రియేట్ చేసాం, అదే అంటుంది ఇక్కడ. దట్ అలోస్ ఏ క్లాస్ టు హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ఎగ్జాక్ట్ సేమ్ నేమ్ ఉంటుంది అనమాట, ఒక్కటే నేమ్. ఇక్కడ ఇది యాడే ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది, బట్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ పారామీటర్స్ లిస్ట్ ఆర్ డిఫరెంట్. పారామీటర్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి, అదే డిఫరెన్స్ మెథడ్ ఓవర్లోడింగ్కి. సో ఒకసారి దీని అయితే చదవండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇది హైలైట్ చేసింది కదా, అది ఒక్కటి చదవండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో మల్టిపుల్ మెథడ్స్, మనమైతే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే అదొక ఫ్యూచర్ జావాలో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ సేమ్ నేమ్ ఫంక్షన్ నేమ్స్ అనేది, బట్ పారామీటర్స్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ అంటే ఏంటి, ఇవే ఇప్పుడు ఉంది కదా, ఇంట్ ఏ బి ఇంట్ ఏబిసి. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంటాయి, అది చెప్తున్నాడు. సో దీస్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్స్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. సో ఈ పాలిమార్ఫిజం వచ్చినప్పుడు ఊప్స్లో మాట్లాడుకుందాం. సో ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు. అండ్ బేసిక్గా అదే ఈ వీడియో అంతా ఇదే, దీని మీదే ఉంటుంది. ఓకే, సో A+B. ఇప్పుడు నేను ఇంకా రన్ చేయలేదు, బట్ మీకు చెప్తున్నా. సో ఈ పారామీటర్స్ బట్టి మనమైతే రకరకాలు రాసుకోవచ్చు. ఇప్పుడు లైక్ సపోజ్ యూజర్ అనే అతనికి 5 నెంబర్స్ కావాలనుకో, లైక్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. లైక్ నాకు రన్ చేస్తే ఇంతకు ముందర ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు యాడ్ చేసి ఇచ్చేస్తుంది, లైక్ 60, లైక్ 30, 20 + 10 30 కాబట్టి సో 30 60 వచ్చేసింది. బట్ ఇక్కడే నేను ఇంకొక 40 అనే నెంబర్ ఇస్తాను, అంటే ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ నాకు ఎర్రర్ ఇస్తుంది. సో సింపుల్ ఏంటంటే సేమ్ మళ్ళీ దీన్ని కాపీ చేసి నేను సేమ్ నేమ్, చూడు అన్నీ సేమే ఉన్నాయి, ఫంక్షన్ నేమ్ అని అన్నీ సేమే, బట్ పారామీటర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. లైక్ ఇంట్ డి, ఇక్కడ ఏం చేస్తాను, C+D. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టుంది, ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్, బట్ వాల్యూస్ ఎన్ని కావాలో మనం డిసైడ్ చేసుకుంటాం. లైక్ ఎలా చెప్పాలంటే,
కొన్ని ఉంటారు, కొంతమంది యూజర్స్ ఉంటారు. లైక్ ఎలా ఇస్తారో యూజర్ అనేది చెప్పలేము మనం. ఇన్పుట్స్ అనేది ఎలా ఇస్తారో చెప్పలేము. లైక్ అతను ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేసినప్పుడు కొంతమంది ఒక్కొక్కటే ఇస్తారు. ఆ ఒక్కటి ఇచ్చినప్పుడు ఎలా జరగాలి ఇన్పుట్ అనేది. ఒకవేళ 2 వాల్యూస్ ఇస్తే ఏం జరగాలి, 3 వాల్యూస్ ఇస్తే ఏం జరగాలి అని మనం ఈ మెథడ్ ఓవర్లోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అది సో మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఏమన్నా ఇచ్చాడేమో, ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ కూడా సేమ్ యాడ్ మెథడ్ ఇచ్చాడు. డిస్ప్లే ప్రింట్ ఎండ్ డేటా, స్ట్రింగ్ డేటా. ఎగ్జాంపుల్ అయితే ఏమి ఇవ్వలేదు ఈయన. అంటే ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు రెండు ఇచ్చినప్పుడు ఏంటి అని ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యాడ్ అనేది తీసేద్దాం, లైక్ వేరేది ఏమైనా ట్రై చేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్. సో అంతే, ఈ వీడియో అంతా అంతే, ఇంకేంటి లేదు. సో ఇది మీకు ఈజీగా అర్థమైందంటే మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎవరికైతే అర్థం కాలేదో సో వాళ్ళ కోసం. ఓకే, సో సేమ్ కొంచెం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదన్నా, లైక్ ఏదన్నా పర్వాలేదు. సో స్టాటిక్ సేమ్ వాయిడ్ తీసుకో, వాయిడ్. సో ఏం చేద్దామంటే లైక్ టెస్ట్, ఊరికే టెస్ట్ అనే ఒక మెథడ్ తీసుకుందాం ర్యాండమ్గా. సో ఈ టెస్ట్ అనే మెథడ్లో ఏం జరుగుతుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో సో దెర్ ఈస్ నో పారామీటర్స్. ఓకే, సో ఇలా ప్రింట్ అవుతుంది ఎప్పుడు. సో ఇన్పుట్స్ ఏమీ పంపించుకోకపోతే, ఒకవేళ ఇన్పుట్స్ ఏమైనా పంపించాడు అనుకో, అంటే అదే ఆర్గ్యుమెంట్స్ ఏమైనా పంపించాడు అనుకో, సో ఏం పంపిద్దాం, లైక్ ఇంట్ ఏ కమా ఇంట్ బి 2 పారామీటర్స్ పంపించాడు అనుకో, అప్పుడు ఏం చేద్దామంటే 2 పారామీటర్స్. ఒకవేళ 1 పారామీటర్స్ పంపించాడు అనుకో, అంటే ఇక్కడ ఓన్లీ 1. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే, ఈ కోడ్ కావాల్సిన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మనమైతే ఇంకొకటి, సో 1 2 అయిపోయింది, ఇప్పుడు 3. సో ఇంట్ బి, సారీ తెలుగు వచ్చింది, చేంజ్ చేద్దాం. సో ఇంట్ పి ఇంట్ సి. సో ఇక్కడ ఏంటంటే 3 పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో అలాగా తర్వాత ఇంట్ బి ఇలా రాస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో అందుకే రాస్తున్నాను. ఓకే, ఇంట్ డి, సో దర్ ఈస్ 1 పారామీటర్, ఇక్కడ దర్ ఈస్ 4 పారామీటర్స్. అది సో ఇప్పుడు చూడండి, రన్ చేద్దామా ఇప్పుడు. ఓకే, బట్ కొంచెం ఏదో బగ్ ఉందన్నమాట దీంట్లో, అది మనకు తెలుస్తుండలేదు. బట్ ఎంటర్ కొడుతుంటే రావట్లేదు. ఓకే, ఇక్కడ పిలుద్దాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనకు మెథడ్ పేరు ఏముంది, టెస్ట్. సో ఫస్ట్ అనేది టెస్ట్ అని పిలుద్దాం. ఇక్కడ నేను ఏం పారామీటర్స్ నేనైతే పెట్టలేదు. లైక్ నేను చూపిస్తాను మీకు, లైక్ జూమ్ చేసి. ఇక్కడ చూసారా, నేను టెస్ట్ అని పెట్టానంటే ఊరికే, ఓన్లీ టెస్ట్. దాని లోపల నేను ఏం పారామీటర్స్ నేనైతే పాస్ చేయలేదు. ఓకే, సో దీని తర్వాత కూడా ఇవ్వడం. ఓకే, ఇలా ఉంది. సో నేను ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. ఓకే, సో మనం దీన్ని అయితే మార్చాలి. కంపైలర్ని అయితే అప్డేట్ చేశాడు, సంథింగ్ ఏదో మిస్ మ్యాసేజ్ ఉంది ఇక్కడ. రన్ బటన్ కూడా కనిపించట్లే నాకు. రీఫ్రెష్ చేద్దాం ఒకసారి పేజ్ని. ఓకే, సో ఇలాగే ఉంది, నో ప్రాబ్లం. సో మీకైతే కనిపిస్తుంది కదా. సో ఇంతకు ముందర మనమైతే రాసిన కోడ్ అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడైతే పెట్టేద్దాం. లైక్ సేమ్ ఈ కోడ్ నేనైతే మీకు ఇంకొకసారి అయితే చెప్తాను, చూడండి ఒక మారు. లైక్ ఇక్కడ ఏం చేసాము, సో స్టాటిక్ వాయిడ్ టెస్ట్. సేమ్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కటి కామన్. మీరు చూడండి, ప్రతి ఒక్క మెథడ్కి టెస్ట్ అనే పేరే పెట్టాం, వేరే పేరు అయితే పెట్టలేదు మనం. ఓకే, ప్రతి ఒక్కదానికి టెస్ట్ పెట్టాము, బట్ లోపల పారామీటర్స్ మార్చాం. సో ఫస్ట్ దానికి అసలు ఇన్పుటే లేదు, పారామీటర్స్ అయితే ఇవ్వలేదు, నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు. సో అప్పుడేం ప్రింట్ అవ్వాలి, దెర్ ఈస్ నో పారామీటర్స్, నాకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఒకవేళ ఈ టెస్ట్కి నేను కాల్ చేశానంటే దెర్ ఈస్ నో పారామీటర్స్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ సేమ్ టెస్ట్, సేమ్ మెథడ్ నేమ్ చూడండి, అన్ని దాంట్లోకి టెస్ట్ అనేది సేమ్ ఉంది, బట్ పారామీటర్స్ ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 ఉన్నప్పుడు ఏంటి, దెర్ ఈస్ నో పారామీటర్స్, దెర్ ఈస్ 2 పారామీటర్స్ అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది.
అలాగే ఒకవేళ ఒక్క పారామీటర్ ఇచ్చాడు అనుకో, సో అప్పుడు దెర్ ఈస్ వన్ పారామీటర్ అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఒక్క పారామీటర్ ఇస్తే, అదే ఒకవేళ సేమ్ టెస్ట్ అనే మెథడ్కి నేమే కదా, సో ఇక్కడ 3 పారామీటర్స్ ఒకవేళ ఇచ్చాడు అనుకో, సో దెర్ ఈస్ 3 పారామీటర్స్ అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. లేదు ఒకవేళ 1 2 3 4, ఒకవేళ 4 పారామీటర్స్ ఇస్తే అప్పుడు దెర్ ఈస్ 4 పారామీటర్స్ అని ప్రింట్ అవుతుంది. ఇంకో డౌట్ రావచ్చు, సో ఒకవేళ బ్రో అతను అసలు పారామీటర్సే అంటే ఒకవేళ పారామీటర్స్ 4 కంటే ఎక్కువ ఇస్తే ఏంటంటే ఎర్రర్ వచ్చేస్తుంది, సింపుల్. సో మనం కొన్ని కేసెస్ ఎస్టిమేట్ చేస్తాం, లైక్ యూజర్ అనేవాడు ఈ ఇన్పుట్ ఇవ్వగలడు, ఈ ఇన్పుట్ ఇవ్వగలడు అని. సో ఆ ఇన్పుట్ కేసెస్ ఫెయిల్ అయినాయంటే లైక్ ఇంకా ఎర్రర్ ఇచ్చేస్తుంది, ఆ ఫంక్షన్లో పారామీటర్స్ అనేది ఆ టైప్ లేదు అని ఎర్రర్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు నార్మల్గా సో టెస్ట్ అని ఇది కాల్ చేద్దాం. సో టెస్ట్ అని కాల్ చేస్తే ఏమొస్తుంది, దెర్ ఈస్ నో పారామీటర్స్ అని అవుట్పుట్లో వస్తుంది మనం గెస్ చేసింది. లైక్ చూసారా, నేనేం ఇక్కడ పంపించలేదు, లైక్ నేనైతే లోపలైతే ఏం పారామీటర్స్ పంపించలే, సో అందుకు దెర్ ఈస్ నో పారామీటర్స్ అని వచ్చింది. అదే నేను ఇప్పుడు ఊరికే 1 పంపించాను అనుకో, లైక్ నేను రన్ చేస్తే దెర్ ఈస్ 1 పారామీటర్స్ అని వస్తుంది. సో ఎందుకు వచ్చింది అలాగా, ఎందుకు వచ్చింది, లైక్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను కాబట్టి. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటేనే అది కాన్సెప్ట్, మెథడ్ ఓవర్లోడింగ్ అంటేనే అదే కాన్సెప్ట్. సో పేర్లోనే ఉంది మెథడ్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఓవర్, ఎక్కువ మెథడ్స్ ఉండడం ఒకే నేమ్తో. మీకు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఒకటి గుర్తుకు రావాలి, మెథడ్ నేమ్ ప్రతి ఒక్క దానికి, అంటే మనం ఎన్ని మెథడ్స్ రాస్తామో చాలా, అంటే అన్ని మెథడ్స్ అని కాదు, లైక్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, నువ్వు ఎన్ని మెథడ్స్ రాస్తావో అన్ని మెథడ్స్కి. పారామీటర్స్ నెంబర్స్ అంటే పారామీటర్స్ నువ్వు ఒక దానికి 1 ఉంటుంది, ఇంకో దానికి 2 ఉంటుంది, ఇంకో దానికి 3 ఉంటుంది, అలా వేరియేషన్ ఉంటుంది అనమాట పారామీటర్స్కి. సో దీన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అన్ని దాంట్లోకి మనం ప్రయత్నిద్దాము. సో ఇక్కడైతే నార్మల్ ఇలాగే ఉన్నాయి. సో దీనికి 1 ఇద్దాం, సో దీనికి 1 2 ఇద్దాం, 1 2 3, అండ్ దీనికి 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ దానికి దెర్ ఈస్ నో పారామీటర్స్, తర్వాత దెర్ ఈస్ 1 పారామీటర్, దెర్ ఈస్ 2 పారామీటర్స్, దెర్ ఈస్ 3 పారామీటర్స్, దెర్ ఈస్ 4 పారామీటర్స్. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. సో ఐ థింక్ నేనే లింక్ చేసినట్టున్నాను, అప్పటికే అయిపోయింది వీడియో. సో వెళ్ళి చూడండి, లైక్ మీకు ఏం కావాలో అడగండి, మెథడ్ ఓవర్లోడింగ్ అండి, బట్ మీరైతే ఎక్కువ డెప్త్కి వెళ్ళగండి. ఓకే, సో మెథడ్ ఓవర్లోడింగ్ అంతే, నేను ఇప్పుడు చెప్పా కదా సేమ్ అంతే. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదో రాశాడు మనకి తెలియదు, బట్ చూద్దాం. సో వాయిడ్ చెక్ లాంగ్ వ్యాలిడేషన్. సో లాంగ్ అనేది కూడా ఒక డేటా టైప్. సో పెద్ద ఇంటిజర్స్ని స్టోర్ చేసుకుని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో లాంగ్ వర్షన్ కాల్డ్. అండ్ ఒకవేళ చెక్ అనేది సో డబుల్, ఇది కూడా అంతే. సో ఇది నేను చెప్పడం మర్చిపోయా. సో ఓన్లీ ఇంటిజర్స్ అనే కాదు, ఇప్పుడు టెస్ట్ అనేది ఇక్కడ ఉందనుకో, లైక్ నేను దీనికి ఇంట్ అని ఇచ్చా కదా, సో దీనికి డబుల్ ఇవ్వచ్చు, నేను DOUBLE, సో డబుల్ ఇవ్వచ్చు. బట్ నేను ఇప్పుడు రన్ చేశాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది మీరే చూడండి, ఎర్రర్ వస్తుంది. అంతా బాగానే ఉంది, బట్ ఏంటంటే సో ఎర్రర్ ఏం రాలేదు. 1 minute. సో ఎక్కడ నేను డబుల్ ఇచ్చినది టెస్ట్ ఏ, అంటే ఒక్క పారామీటర్ వచ్చినప్పుడు నేను డబుల్ ఇచ్చా, లైక్ ఇక్కడేమి ఇవ్వకపోతే ఏం కాదు. సో ఒక్క ఇంటిజర్ ఎక్కడైనా ఉందా, లేదు, అంటే మిస్ మ్యాచ్ అయితే అని టెస్టింగ్. సో ఒకవేళ ఇక్కడ స్ట్రింగ్ పంపించాను, రన్ చేద్దాం. సో అప్పుడు ఎర్రర్ వచ్చింది. అంటే ఆ డేటా టైప్స్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు అతనికి స్ట్రింగ్ కావాలనుకున్నాం అనుకో, సో నువ్వు ఇంటీజర్ అలా ఇవ్వకూడదు, మనం ఆల్రెడీ మెథడ్లో ఆ ఎర్రర్ చూసాం. సో అది కూడా దీనికి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి. సో బట్ ఇంటీజర్కి స్ట్రింగ్కి అదేం పట్టించుకుంటాను లేదు, బట్ అది కూడా మీకు కంపల్సరీ చూడాలి మీరు. ఓకే, సో ఇక్కడ ఏముండే ఇంత ముందర ఇంట్ అని ఉండే. సో అది మీరు ఓన్లీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ మెథడ్కి ఓన్లీ ఇంటీజర్సే ఇచ్చాడు కదా మెథడ్ ఓవర్లోడింగ్లో, సో నెక్స్ట్ మెథడ్ సేమ్ నేమ్ కదా, సో ఇక్కడ కూడా ఇంటీజర్సే అని అనుకుంటారు, బట్ మార్చచ్చు. బట్ బేసిక్గా మనకు సేమ్ డేటా టైప్ ఉండాలి. ఇప్పుడు బేసిక్గా నేమ్ గురించే తీసుకో. సో నీకు నేమ్ కావాలంటే నువ్వు ఇంటీజర్స్ ఇవ్వగలవా మెథడ్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి? లేదు, నీకు నేమ్ కాబట్టి నువ్వు స్ట్రింగ్ వేస్తావు ప్రతి ఒక్క దానికి. సో అది సో కన్ఫ్యూజన్ ఏం లేదనుకుంటాను, నేనేమైనా కన్ఫ్యూజన్ చేశానో తెలీదు, బట్ మీరు అర్థం చేసుకునే దాంట్లోనే పెట్టుకోండి చాలు. సో మీరేం కన్ఫ్యూజన్ అవ్వకండి, నేను చెప్పానని. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, బేసిక్గా మెథడ్ ఓవర్లోడింగ్ అంటే అదొక మెథడ్ సేమ్ నేమ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మెథడ్కి. అంటే ప్రతి ఒక్క మెథడ్కి కానీ కాదు, నీకు ఎన్ని ప్రాబబిలిటీస్ ఉంటాయో ఒక మెథడ్ రాయడానికి యూజర్ అనేవాడు ఏ ఇన్పుట్ ఇవ్వగలడు నువ్వు ఒక అంచనా వేసుకుంటావు. ఓకే, సో అంచనా ప్రకారం అతను ఏ ఇన్పుట్ ఇవ్వగలడు, ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వగలడు, ఒకవేళ ఒక ఇన్పుట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏం జరగాలి, 3 ఇన్పుట్స్ ఇస్తే ఏం జరగాలి, అలా నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది మెథడ్ ఓవర్లోడింగ్ అంటే.
అండ్ బేసిక్గా అది. సో మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇలా ఉంది ఈ ఛానల్ అని షేర్ చేయండి. సో అతను సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదో తన ఇష్టం. అండ్ మర్చిపోకుండా ఏ వర్క్షాప్కి అయితే అందరూ అయితే రిజిస్టర్ అవ్వండి. సో 23rd ఉంటుంది. సో మార్నింగ్ 10 AM. సో సండేనే ఉంది, నో ప్రాబ్లం. సో అటెండ్ అవ్వండి. ఓకే, సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, కుమోగనెట్ వాళ్ళు. సో అది ఇవాళ వీడియో. అండ్ మంచి వీడియో అయితే మీ ముందరికి అయితే వచ్చేస్తాను. అందరికీ బాయ్.